కైమా ఫ్రై పెడుతున్నానండి ఈరోజు. మటన్ కైమా కింద కొట్టించుకొచ్చారు ఈయన, చిన్న చిన్న పీసుల కింద. అయితే దాన్ని క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని క్లీన్ చేసుకుని పక్కన ఉడకబెట్టుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత దాన్ని కుక్కర్లోనే పెట్టుకోవచ్చు. అదేంటంటే చిన్న చిన్న పీసులే కాబట్టి నేను విడిగా ఉడకబెట్టేస్తాను అట్లని. తర్వాత గిన్నె కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మసాలా పట్టించా కదా, అల్లం వెల్లుల్లి పేస్టును గరం మసాలా అంతా ముద్ద మసాలా అలాగ పట్టించేసాను. మొత్తం అంతా గ్రేవీ ఉంటుందని నేను ఎక్కువ అలాగే పట్టిస్తాను. ఎప్పుడన్నా కానీ పొడి మసాలా లాగా మామూలుగా పట్టిస్తాను అంతే. దాన్ని కూడా ఫ్రై చేయించాను, ఫ్రై అవనిచ్చాను. అయిన తర్వాత ఈ ముక్కలు ఉడకబెట్టుకునే ఉన్నాయి కదండి, ఈ మటన్ ముక్కలు, అవి కూడా అందులో వేసుకుని కొంచెం అటు ఇటు కదుపుకుని ఫ్రై అవనిచ్చాను. దాంట్లోనే కారం పసుపు ఉప్పు అన్నీ వేసుకుని దాంట్లోనే బాగా మగ్గబెట్టేసుకున్నాను. మగ్గబెట్టిన తర్వాత బాగా వాటర్ అంతా ఎగిరిపోవాలండి. అది ఎగిరిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి. లైట్గా కొద్దిగా వేసాను ఉన్నంతే, నీళ్ళు ఎక్కువ కూడా ఏమీ వేయలేదు. అదైతే ఇందులో చూపించలేదు, కట్ అయిపోయినట్టుంది వీడియో. అదంతా ఫ్రై అయిన తర్వాత మొత్తం దగ్గరకంతా ఎగిరిపోవాలండి. ఇది మనకి ఫ్రై అయిపోవాలి, అసలు ఏమి ఉండకుండా. మటన్ కైమా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా